పిఠాపురం మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కొనకళ్ళ సురేష్ ఈల గుర్తుపై పోటీ చేస్తున్నానండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం మా 22వ వార్డు సాగినేష్ నగర్లో ఐకమత్యం కోసం ఎక్కువగా పాటుపడ్డాను. దాని విషయంలోనే కొంత ఒడిదుడుకులు ఫేస్ చేయడం జరిగింది. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే నేను ఖచ్చితంగా ఈ హోదాలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని నా సాగినేష్ నగర్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నన్ను వెనక ఉండి ప్రోత్సహించి ముందడుగు వేసేలాగా చేస్తున్నారు. కానీ కొంత రాజకీయంగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది నాకు ఎటువంటి పర్మిషన్ లేకుండా నేను స్వేచ్ఛగా తిరిగే పర్మిషన్ ఇది లేకుండా చేస్తున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. బంతిని గోడకు కొడితే వెనక్కి ఎంత రివర్స్లో వస్తుందో అదేవిధంగా విజయం కూడా అంత అత్యధిక మెజార్టీతో వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను నా కాలనీకి చేయవలసిన అభివృద్ధిని నా ప్రజల సహాయంతో సహకారాలతో దీవెనలతో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికంటే రెండింతల అభివృద్ధి చేస్తారని నా 22 వార్డు ప్రజలందరికీ తెలియజేస్తాను. ఓటర్లు బాగా స్పందిస్తున్నారండి? ఎలా స్పందిస్తున్నారు? ఒక ఇంటి సభ్యుడిగా, ఒక పెద్ద కొడుకుగా, మనవడిగా, అల్లుడిగా, ఉన్న వరుసలు అన్నిటిలో కూడా అందరూ కూడా ఎంత అంటే అసలు అది నమ్మలేని విధంగా ప్రజల మననలు ఉన్నాయి. బయట అధికార పార్టీలకి లొంగినట్టుగా ఈ మధ్య ఇప్పుడు 2 రోజుల నుంచి ఇంకొకటి విషయం, డబ్బు ప్రవాహం. డబ్బు మిగతా పార్టీల వాళ్ళు అత్యధికంగా డబ్బులు పంచుతున్నారు. వాళ్ళందరూ పంచిన తర్వాత నా ప్రజలందరూ వచ్చి అన్న నీ వల్ల మాకు ఇంత డబ్బు వస్తుంది అని వాళ్ళే చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. డబ్బులు తీసుకుంటున్నారు, నన్ను గెలిపిస్తారన్న ఆనందం మరింతగా ఉన్నది.